కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో నాటు తుపాకీతో కాల్పులు కలకలం రేపాయి. శంఖవరం మండలం పెద్ద మల్లాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలపై రాజవొమ్మంగికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో బాధిత దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు పోలీసులు. వివాహేతర సంబంధమే ఈ గొడవలకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో నాటు తుపాకీతో కాల్పులు కలకలం రేపాయి. శంఖవరం మండలం పెద్ద మల్లాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలపైన రాజవొమ్మంగికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాధితులు దంపతులు ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూడొచ్చు. భార్య అండ్ భర్త ఇద్దరు ఆ కాల్పులో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి కాకినాడ జీజీఎస్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే వివాహేతర సంబంధమే ఈ గొడవలకు కారణమంటూ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ కాల్పుల కలకాలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు తుపాకీ ఎవరిది, తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు, తుపాకీ ఎందుకు ఉపయోగించారు, ఈ ఇంకా గొడవలు ఉన్నాయా, కుటుంబ గొడవలు ఉన్నాయా? పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే వివాహేతర సంబంధం అనేది ప్రాథమికంగా చెప్తున్న నిర్ధారణకు వచ్చినటువంటి విషయం. సో దేనికి పాత గొడవలు ఉన్నాయని చెప్తున్నారా, ఏం జరిగింది? రాజేష్, చూసుకున్నట్టయితే పూర్తి వివరణ ఇంకా తెలియవుతుంది. శంఖవరం మండలం పెద్ద మల్లపురంలో అయితే నాటు తుపాకీ కాల్పులు అనేది స్థానికంగా అయితే కలకలం రేపాయని చెప్పుకోవాలి. అయితే భార్యాభర్తలు ఇద్దరిపై కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే నాటు తుపాకీతో దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే నాటు తుపాకీ కావడంతో అది ఎక్కువగా అతను ఎవరైతే దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో అతను రాజవొమ్మంగి అంటే అటవీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో అక్కడ వేటకి ఉపయోగించే ఒక నాటు తుపాకీని తీసుకొచ్చి కాల్పులు జరిపినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే భార్యాభర్తలు ఇద్దరిని కూడా హతమార్చాలని దొండగుడు ప్లాన్ చేసి డైరెక్ట్ గా కాల్పులు జరిపినట్టుగా కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి వివరాలు అయితే తెలియాల్సింది. దీనిపై ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. గాయపడిన భార్యాభర్తలు ఇద్దరిని కూడా 108 లో ఇప్పటికే కాకినాడ జీజీహెచ్ కి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ప్రాణాపాయ పరిస్థితి అయితే ఎవరికి లేదంటూ కూడా ఇప్పటికే వైద్యులు చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.